తుంగతుర్తి ఎమ్మెల్యే అయినటువంటి మందుల సాము గారు మాట్లాడినటువంటి భాష ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజం అంతా సిగ్గుపడేటట్టు, అందులో భాగంగానే ఒక దళిత సమాజంలో పుట్టి ఈ రకమైనటువంటి భాషను మాట్లాడుతున్నటువంటి ఈ తుంగతుర్తి ఎమ్మెల్యేను మరి వానికి ఏమైనా పిచ్చులు లేచినాయా? ఊర్లలో అంటుంటాం వానికి దమా కరవైతే వాడు ఏమైనా అవలపోసిగాడు ఆరా అని చెప్పి మాట్లాడుతుంటాం. మరి ఆ ఎమ్మెల్యే ఏమైనా అవలపోసిగాని లెక్క చేస్తున్నాడా? మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఆ రకమైనటువంటి భాషను చూస్తూ ఉంటే రాజకీయాలలో ఉన్నారా లేకుంటే ఇంకెక్కడైనా ఉన్నారా అని చెప్పేసి అనుమానపడేటట్టు వారి యొక్క భాష కనిపించింది. ఒకసారి మీరు చూడండి ఈ మందుల సాముల్ని, ఒక పిచ్చోళ్ళు లెక్కనే కనిపిస్తారేడా? ఈ దయ్యాలకు అన్నం పెడుతాం లేక, రాక్షసులకు మోసటం లెక్క రూపం చూడరు ఒకసారి ఎట్లున్నది. దయ్యం లెక్కనే కనిపిస్తున్నాడు కదా. అది దయ్యాలకు అన్నం పెడతాడు, దయ్యాల మోసటోడు దేవుళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులను, ఈ హైందవ సమాజాన్ని కాపాడేటటువంటి వ్యక్తులను ఈ రకంగా భాష చేస్తాడేమని చెప్పేసి అనిపిస్తా ఉంది. వీడు ఒక వార్డు మెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ, వార్డు మెంబర్కి ఎక్కువ సర్పంచ్కి తక్కువ అనేటట్టు భాష ఏదైతున్నదో ఈరోజు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది ఈరోజు హైందవ సమాజానికి. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు వికారాబాద్లో పెట్టినటువంటి ప్రశిక్షణ తరగతులు ఏవైతున్నాయో మరి ఇటువంటి భాషనే మాట్లాడమని మీరు చెప్పిరా? ఈరోజు ఒక సోక్ అయిపోయింది ఓనోనికి. మొన్నోడు అద్దంకి దగ్గర గారు వాడట్లే మాట్లాడతాడు, మోడీ అది ఇది అని చెప్పేసి. వీడి తిక్కలో లెక్క వీడి తిక్కలేసినట్టు వీడట్లే మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందుత్వం అనగానే హిందుత్వానికి వ్యతిరేకంగా పునాదులు వేసేటటువంటి, వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి పార్టీ దేశంలో ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి భాష, మాట్లాడుతున్నటువంటి తీరు ఈ సభ్య సమాజం అంతా చూస్తూ ఉన్నది. అరే వేద మంత్రాలతోని ఒకరిని ఆశీర్వాదం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులను అరే ఏం మాట్లాడిండో ఆ వేద మంత్రాల గురించి తెలియనటువంటి వ్యవహారికం ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు ఆ రకంగా భాష మాట్లాడితే ఏమనుకోవాలి? కానీ ఆ వేదిక మీద అనేక మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు. ఈయన అంటే వాళ్ళు అవుతూ ఉన్నారు. ఇతను మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ నవ్వుతూ ఉన్నారు. గింతనన్నా సిగ్గుండాలి. అలాంటి దానికి ఎందుకు పిలిచిరు ఆయనను? ఎందుకు మీరు వేద మంత్రాలతో ఆశీర్వాదం తీసుకున్నారు? ఈ రోజు వరకిన అంత పెద్ద లాంగ్వేజ్ మాట్లాడితే కాంగ్రెస్ ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కనీసం ఖండించినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉంటాడు, దేశంలో దళితులకు అన్యాయం జరుగుతూ ఉన్నది, గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అరే పిచ్చినా కొడుక, ఈ రాష్ట్రంలో అనేక మంది దళితుల మీద దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు. మనువాదమని మాట్లాడుతున్నటువంటి ఈ నాయకుడు మొన్న నాగరికర్లో జరిగినటువంటి సంఘటన, మీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే షాద్నార్ ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి తీరు మరి ఏమనుకోవాలి? మనువాదం ముసుగులో ఉన్నటువంటి మీ పార్టీ, మీ నాయకులు మొన్నటికి మొన్న నల్గొండలో జరిగినటువంటి ఒక దళిత సంబంధించినటువంటి 2 ఎకరాల పొలం ఉంటే మీ మంత్రులకు సంబంధించినటువంటి అనుచరులు దళితుల దగ్గర భూములు గుంజుకుంటే మీరు సపోర్ట్ చేయరు, మాట్లాడరు. కాబట్టి నేను ఒకటి అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యేలను, దళిత మంత్రులను, దళిత ఎంపీలను, మీరు క్రిస్టియన్కు సంబంధించినటువంటి సాములు లెక్క
మీరు ఒరిజినల్ ఎస్సీ హిందువులా లేకుంటే క్రిస్టియన్లా? మీరు క్రిస్టియన్ నుండి ఎస్సీ సర్టిఫికేట్ తీసుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేస్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ ఉన్నటువంటి కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు, దళిత మంత్రులు. ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ సాములు అంటోడు భువనగిరిలో ఒక చర్చిలో పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి. ధర్మారం అనే గ్రామం, గుడిపల్లి మండలం ధర్మారం అనే గ్రామంలో దాదాపు అందరు క్రిస్టియన్లే ఉంటారు. మీరు దళితులను మోసం చేస్తారు, మీరు రాజ్యాంగాన్ని మోసం చేస్తారు, మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ని మోసం చేస్తారు. మీ చరిత్ర అది. ఇట్లాంటి వాడు ఉంటే, ఇట్లాంటి పనికిమాలినోడు ఉంటే ఈరోజు దళిత సమాజానికి, సభ్య సమాజానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు మందులు స్వాముల ద్వారా కనిపిస్తా ఉన్నది. ఇక దందాలు చెప్తా మామూలుగా లేవు. మరి ఆ దందాలు చేసేటోళ్ళు, బెదిరించేటోళ్ళని ఇదే లాంగ్వేజ్తో బెదిరిస్తారని చెప్తా ఉన్నారు. వైన్ షాపులను బెదిరించుడు, ఇసుక వ్యాపారులను బెదిరించుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించుడు, అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి వ్యక్తులను బెదిరించుడు. లేక లేక ఎమ్మెల్యే అయితే వాడు బెదిరించేటటువంటి తీరును చూస్తూ ఉంటే అందరిని ఇదే లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటాడట. మొన్న వేదిక మీద మాట్లాడినటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉన్నదో ఆ తుంగతుర్తుల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళని అందరినీ బెదిరించేటటువంటి లాంగ్వేజ్ ఇదే లాంగ్వేజ్ ఉంటుంది మందుల స్వామి గారు. అటు వీళ్ళందరికీ మేము హెచ్చరిస్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి. తమాషాలు చేస్తే కొడుక ఉప్పు కారం పెట్టి కొడతామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశంలో ఏదో దళితులకు అన్యాయం జరుగుతుంది, అయిపోతుందని చెప్పి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ దళిత నాయకులు ఎవరైతున్నారో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈరోజు గౌరవంతో బతుకుతున్నటువంటి సమాజం ఈరోజు దళిత సమాజం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత 3 సార్లు రాష్ట్రపతి అవకాశం వస్తే ఒక మైనార్టీని, హరిజన్ని, గిరిజన్ని రాష్ట్రపతిని చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిది. ఈ దేశంలో అత్యధికంగా ఎస్సీలు, ఎంపీలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అరే తిక్కరోడా, అరే మెంటల్లా కొడుక, అత్యధికంగా ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. నీ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ మోసం చేసినటువంటి చరిత్ర, నీ పార్టీ దళితులను మోసం చేసినటువంటి చరిత్ర, నీ పార్టీ దళితులను అవమానపరుస్తున్నటువంటి చరిత్ర. ఇదే తెలంగాణ రాష్ట్రంలో అట్లూరి లక్ష్మణ్ గారిని అవమానపరిచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్క గారిని అవమానపరిచినటువంటి పార్టీ భారతీయ కాంగ్రెస్ పార్టీ. మీరా మాకు చెప్పేది? ఈరోజు బ్రాహ్మణం పట్ల, హిందూ సమాజం పట్ల, హైందవ సమాజం పట్ల మీరు చేస్తున్నటువంటి తీరు ఏదైతుందో మార్చుకోకుంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ నాయకులు, మీ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు, మీ దగ్గర ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నటువంటి భాష తీరు ఏదైతున్నదో మీరు వికారాబాద్లో శిక్షణ ఇచ్చారని చెప్పి చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ రకంగా మాట్లాడాలని చెప్పేసి ఇంకో విషయం మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఫేక్ అంబేద్కరిస్టుల పేరు చెప్పుకొని, ఫేక్ ఎస్సీలు అని చెప్పుకున్నటువంటి అనేక మంది సంఘాల పేరు చెప్పుకొని ఈరోజు హైందవ సమాజం మీద అనేక విషయాలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ హెచ్చరిస్తా ఉన్నాం. మీరు దందాలు చేసుకోవచ్చు, దీన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం చేసుకోవాలి చలామణి అవుతున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నది. రాబోయే రోజుల్లో మీ అందరికీ తగిన బుద్ధి చెప్పేటటువంటి రోజు దగ్గర ఉందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి మందుల సాములు గారు, మీరు మీ పద్ధతి మార్చుకోకుంటే, మీ వ్యవహారికం మార్చుకోకుంటే తగిన మూల్యం ఇయ్యక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ హైందవ సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక ఎమ్మెల్యేగా మీ పైన ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీది. మీ కాంగ్రెస్ పార్టీ తీరు ఇంతేనా?
ఈరోజు మీరు హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారా? చాలా సందర్భాలు మీరు చెప్పారు. ఏమని? ముస్లిం అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అని చెప్పేసి. అదే తీరులా ఈరోజు దొంగ పేర్లు చెప్పుకొని ఎస్సీలను మోసం చేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులకు మీరు ఒత్తాసు చెప్తా ఉన్నారా? బట్ ఇటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు దళిత సమాజానికి ప్రమాదం ఉన్నది. ఇటువంటి వ్యక్తుల ద్వారా ఈరోజు హైందవ సమాజానికి ప్రమాదం ఉన్నది. వీరిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇటువంటి వ్యక్తుల ద్వారా చాలా ప్రమాదం ఉన్నది. వీళ్ళ ద్వారా చాలా డేంజర్ ఉన్నది. కానీ ఇటువంటి వ్యక్తులను తుంగతుర్తి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పాపం తెలంగాణ తుంగతుర్తిలో ఉన్నటువంటి ప్రజలందరూ మా ఎమ్మెల్యేనా, వీడు ఎమ్మెల్యేనా, లేకుంటే వార్డు మెంబరా, లేకుంటే సర్పంచా అని చెప్పేసి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఈరోజు అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు ఇటువంటి వ్యక్తికి మేము ఓట్లేసి మేము సిగ్గుపడుతున్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉన్నది. వాడు మందుల స్వాములు గారు, ఇప్పటికైనా మీరు ఈ యొక్క హైందవ సమాజానికి, దళిత సమాజానికి, ఈ యొక్క మొత్తం సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తూ మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీని కానీ, ఈరోజు హైందవ సమాజాన్ని కానీ మీరు ఈ రకంగా మాట్లాడితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. నమస్కారం. మనందరికీ కూడా తెలుసు, వేల ఏళ్లుగా మనము హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని విశ్వసించి నమ్మేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పండితులను శుభకార్యాలకు ఆహ్వానించడము, అదే మాదిరిగా వారి ఆశీర్వచనాన్ని శతమానం భవతి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అని వేల ఏళ్ళుగా మనం ఈ ఆశీర్వచనాన్ని ఈ పదాల రూపంలో పొందుతూ ఉన్నాం. కానీ ఈరోజు నోటికి వచ్చినట్టుగా తిడుతున్నారా, ఏం చేస్తున్నారో అర్థమవుతలేదు అని సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ తుంగతుర్తి శాసనసభ్యుని పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోకపోగా నిన్న మొన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను పెద్ద హిందూ ధర్మాన్ని అనుకరిస్తూ నడుస్తూ ఉంటా, ధర్మం పైన నాకు కర్మ సిద్ధాంతం పైన నమ్మకం ఉంది అని మాట్లాడుతున్నాడు. కానీ కర్మ సిద్ధాంతం పైన నీకు ఏం నమ్మకం ఉందో తెలియదు రేవంత్ రెడ్డి, కానీ నీ కర్తవ్యాన్ని మాత్రం నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ కర్తవ్యం ఈరోజు సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నటువంటి, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నటువంటి, నీతో పాటుగా కలిసి పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు మాట్లాడుతున్నటువంటి విధానం పైన ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోగా ఈ పంచాయతీని పూర్తి స్థాయిలో ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మా నాయకులందరూ కూడా హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని, అదేవిధంగా భారత రాజ్యాంగం పైన విలువలు కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలను ఖండిస్తూ ఉన్నారు, ఈ పనికిరాని పద్ధతులను ఖండిస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉలుకు పలుకు లేకపోవడం అనేది శోచనీయం, బాధాకరం. ఈ సందర్భంగా ఇప్పటికే మా మిత్రులందరూ కూడా చాలా మాట్లాడింది. అర్హత లేనటువంటి వాళ్ళపైన ఎక్కువగా మాట్లాడడం సబబు కాదు. కానీ రేవంత్ రెడ్డి మంచికో చెడుకో ప్రజలకు తెలిసో తెలియకనో ఆయన ఇచ్చినటువంటి అలవి కానీ హామీలకు మోసపోయో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడం జరిగింది. కానీ ఈ పార్టీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేటువంటి వాళ్ళపైన, ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన, భారత రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న వాళ్ళపైన చర్యలు తీసుకోకపోగా ఈరోజు రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. మూసీ ప్రక్షాళన పేరిట పేద ప్రజలను పూర్తిగా రోడ్డున పడేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. చేయాల్సింది ప్రక్షాళన మూసీని కాదు, నీ నోటిని నువ్వు ప్రక్షాళన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి ఎన్నికైన ప్రజాప్రతినిధులమని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళ నోళ్లను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ధర్మాన్ని పాటించాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏదో పట్టనట్టుగా గొప్ప గొప్ప మాటలు నేను మాట్లాడుతూ పోతే ప్రజలు వింటున్నారు. నాకు కొంతమంది భజన పరులు ఉన్నారు, వాళ్ళ మాటల వల్ల నేను ఒక నాయకుడిగా కొనసాగించవచ్చు అనే
భ్రమలో రేవంత్ రెడ్డి బ్రతుకుతున్నట్టుగా పలు సందర్భాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. యూనివర్సిటీకి వెళ్ళి ప్రొఫెసర్ల మధ్యలో వైస్ ఛాన్సలర్ల మధ్యలో పంచాయతీలు పెడతా ఉన్నాం. వాళ్ళను వాడుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా మొరిగే కుక్కలను సమాజం పైన వదులుతూ ఉన్నాం. ఇటువంటి పద్ధతులకు గనక స్వస్తి చెప్పకపోతే మిస్టర్ రేవంత్ రెడ్డి తప్పకుండా ఏదైతే కర్మ సిద్ధాంతం గురించి నువ్వు గొప్పగా మాట్లాడుతూ ఉన్నావో నిన్ను కర్మ వెంటాడుతూనే ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నిన్ను గద్దె దించే వరకు కూడా వదిలిపెట్టదు అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా.